హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు రెండో వారం సాయిబాబా దివ్య పూజ రెండో వారం అనేది జరుపుకుంటున్నాను. ఈ వీడియోలో చూద్దాము ఎలా జరుపుకున్నాను, దేవునికి ఏం ప్రసాదం చేసింది ఏంటి అనేది చూద్దాం. ఇది మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి దేవునికంతా గుమ్మానికి ఫస్ట్ పూజించుకొని తర్వాత మామూలు దీపారాధన ఎలా చేస్తానో అలా చేసి తర్వాత దివ్య పూజ అనేది స్టార్ట్ చేద్దాము ప్రసాదం చేసుకొని. నేను దివ్య పూజ మా పెద్ద కూతురు 9వ క్లాస్లో ఉన్నప్పుడు చేసింది. తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు మా కూతురు సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, డిగ్రీకి జాయిన్ అయింది. ఇప్పుడు ఒక అనుకున్నాను అది ఏంటి అని, అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రసాదం నూనెంకాయ చపాతీ చేస్తున్నాను ప్రసాదం దేవునికి. ఇది అయిపోయిన తర్వాత బాబా ఆజ్ఞ లేనిదే టెంపుల్ కూడా వెళ్ళలేమంట. బాబా ఆజ్ఞతోనే ఇలా వెళ్ళలేము అంటారు బాబా గుడికి. అలాంటిది బాబా ఆజ్ఞతోనే నేను ఈ పూజ జరుపుకుంటున్నానని నమ్ముతాను. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు చేయగలుగుతున్నానంటే ఇది బాబా ఆజ్ఞతోనే ఈ పూజ దివ్య పూజ అనేది జరుపుకుంటున్నానని నమ్మకంతో నేను పూజ చేస్తున్నాను. మనం భక్తితో దీపారాధన చేసి నమస్కరించుకుంటే చాలును. యా దేవుడైనా ఎవరైనా మనకి నమ్మకము భక్తి, ఎన్ని ప్రసాదాలు చేస్తామో ఎన్ని పండ్లు ఎంత ఇది చేస్తామో అని లేదు, భక్తి మనసులో ఉండి నమస్కారం ఇచ్చుకున్నా కూడాను చాలును. మన తృప్తి కోసము ఇలా పూజలు అన్నీను చేసుకోవాలి. ఇప్పుడు పాలు అవంతాను అభిషేకించుకొని గంధము నాకు వచ్చినట్లు మనకు ఉన్నంతలో నేను పూజ అనేది జరుపుకుంటున్నాను. గంధంతో ఇప్పుడు చేస్తున్నాను. రోజు వాటరు, తర్వాత మంచినీళ్ళు. మంచినీళ్ళతో మనం శుభ్రం చేసుకొని ఇంకా బాబా గారికి పూజించుకున్నాము. ఆ డ్రెస్ నేను షాప్లోనే స్టిచ్ వేసినాను. ఇలా లేస్ అనేది ఇలా స్టిచ్ వేసేసినాను. ఇప్పుడు పూజించిన తర్వాత ఇలా వేసుకునేసి సాంబార్ పసుపు కుంకుమ పూలు పెట్టుకొని ఇష్టమైన రోజా పూలు పెడదాము. రోజా పూలు, చామంతి పూలు ఇవి తీసుకొచ్చినాను. ఇప్పుడు మనము పూలు కానీ పెట్టుకోవాలి. ముందుగానే ఫస్ట్ వారం ముడుపు కట్టుకుంటాం కదా, ఆ ముడుపు అనేది పెట్టుకోవాలి బాబా కాళ్ళ దగ్గర. మర్చిపోకుండా ఆ ముడిపి కట్టిండేది బాబా గారి దగ్గర పెట్టుకోవాలి, సాంబార్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు పూలు రేకలు కానీ తీసుకోవాలి. మనము అష్టోత్తరాలు ఉంటాయి కదా 108, అవి చదివేదాని కోసం చదువుకుంటా వేసేకి పూల రేకులు అయినా తీసుకోవచ్చు, పూలు ఉంటే పూలైనా మనకి ಯಾವ వీలుగా ఉంటుందో అవి తీసుకొని చదువుకుంటా సాంబార్ పాదాల దగ్గర వేసుకుంటా మంత్రాలు చదువుకోవాలి. ప్రసాదము చపాతీ, గుత్తొంకాయ, ఇంకా ఎల్నీరు తెచ్చింది. ఇంకా ఎల్నీరును పెడదాము అనేసి సాంబార్కి కొంచెం ఓపెన్ చేసి పెడుతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అంతా చూపించేసి సాంబార్కి కథ 6 అధ్యాయాలు వస్తాయి. ఆ 6 అధ్యాయాలు సాంబార్ మహిమలు ఎలా ఉంటాయి కదా, ఏమేమి మనట్ల వాళ్ళకి సహాయంగా ముందంతాను ఉంటుంది కథల తర. అలాంటి కథలు ఒక 6 కథలు అనేది చదువుకోవచ్చు. మన కథగా కూడా ఉంటుంది, మనకి కూడా దేవుడు ಯಾವುದన్న రూపంలో సహాయం అవుతుంది కదా. అలాంటి కథలైనా చెప్పి మనము పదాల ముందర 6 కథలు, ఒక్కొక్క కథకి ఒక్కొక్క పువ్వు పెట్టుకొని హారతి ఇచ్చుకునేది. ఇప్పుడు హారతి పాట వస్తే హారతి పాట పాడుకోవచ్చు, లేదా మనము దీంట్లో వేసుకొనైనా హారతి పాట సాంబార్కి హారతి ఇచ్చుకోవచ్చు. హారతి సాయి బాబా ఆ పాట వస్తుంది కదా, ఆ పాటని మనము పాడుకోవచ్చు వస్తే, లేదా మనము టీవీలో పెట్టుకొని హారతి స్వామివారికి ఇవ్వచ్చు. అందరూ ఆరతి తీసుకోండి ఫ్రెండ్స్.
బాబా ఆశీర్వాదాలు అందరి పైన ఉండాలి. లోకోజనన సుఖనో భవంతో. ఇలా స్వామివారి మన ఇంట్లో పూజ చూడండి. స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇంకా టిఫిన్ చేసుకొని బయలుదేరేయండి. ఈ పూజకి టిఫిన్ ఉపవాసం ఉండి చేసే పని ఏమీ ఉండలేదు. ఇంకా మార్నింగే చేస్తున్నాను కదా, పాలు తాగింటాననేసి చేసేసినాను. తర్వాత టిఫిన్ చేసుకొని షాప్కి అనేది బయలుదేరి వెళ్ళిపోతే టిఫిన్ చేసైనా తినచ్చు, భోజనం చేసైనా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఈ పూజ అనేది ఉపవాసం ఉండి చేసే అవసరం ఏమి లేదు దివ్య పూజకి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వర్క్ అనేది. ఎవరెవరికి వాళ్ళ ఫస్ట్ అనేసి తీసుకొని ఇప్పుడు కస్టమర్ వచ్చి బట్టలు తీసుకుంటున్నాను. ఏమి చీర కట్టుకోండేది అని అడుగుతున్నారు. బాబా పూజ చేస్తున్నది చెప్తే ఇక్కడ మా ఫ్రెండ్ మన దగ్గరనే కస్టమరు బ్లౌజ్ స్టిచర్ బర్త్డే అని ఈరోజు వచ్చినారు. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, వీడియో చూసి థ్యాంక్ యూ.